అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. ఇది వచ్చేసి బుధవారం రోజు వీడియో. ఇంకా నాకు 6 గంటలకే మనకు పూజా విధానం అంతా దీపారాధన అంతా అయిపోతుంది కదా. అంతా వచ్చేసి పూజా విధానము నిన్న డెకరేషన్ చేసి అది ఏ విధంగా చేస్తాను అన్నీ అంతా పూజ అంతా ఇంట్లో మొత్తం అయిపోయింది. ఇంకా బయట ఒకటి ఉంది, బయట కానీ చెత్తను ఊకేసి ముగ్గేసేసి అవన్నీ అయిపోయినాయి. ఇంట్లో అయితే దీపాలు తొందరగా ఇంకా శాంతి అవుతాయి కాబట్టి ఇంట్లో ఒక్కొక్కసారి వీడియో కానీ తీసేస్తాను పూజా మందిరము. ఎందుకంటేనా పూలు అన్నీ వడిలిపోతాయి కదా, కాసేపే ఉంటాయి కదా అనేసి వీడియో కానీ తీసి పెట్టేసుకుంటాను. ఇంకా ఆ తర్వాత ఇంకా అంతలోనే ఒక విషయం తెలిసింది. ఇంకా మా బంధువులు చనిపోయినారనేసి, మా ఇంటి పేరు గల వాళ్ళు చనిపోయినారనేసి తెలిసింది. ఇంకా సరే వచ్చేసి ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా నేను అవ్వ వెళ్ళినాము. అది వెళ్ళేసి వచ్చినాము. ఇంకా వచ్చేసి మా వారు మధ్యాహ్నం లంచ్కి వస్తాడే, అప్పుడు వచ్చేసి మామిడికాయలు తెచ్చినాడు. ఇంకా మన కాకరకాయ పొడి ఆర్డర్ ఉంటే కాకరకాయలు అన్నీ కట్ చేసి ఆ విధంగా ఒక 2 గంటలు 3 గంటలు ఆరబెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుంటే కొంచెం చెమ్మ అనేది తగ్గుతుంది. ఆ విధంగా కట్ చేసి పెట్టినాను. సాయంత్రం ఇది ఇంకా మళ్ళీ ఆయన పాలు కానీ అయిపోయింటే పాలు తీసుకొని వచ్చినారు. ఒక్కొక్క మామిడి పండు వచ్చేసి 3/4 కేజీ ఉంది. అవి 4 పండ్లు వచ్చేసేసి 3 కేజీలంట. అసలు ఎంత టేస్టీగా ఉన్నాయంటే అంత టేస్టీగా ఉన్నాయి. అసలు అంత బాగున్నాయి. ఒక్కొక్క పండు అయితే అంత బాగా ఉంది, అంత టేస్టీగా ఉంది. నేను ఫస్ట్ తెస్తానే ఇంకా ఆరైపోతే నేను అయిపోతే ఇంకా పాలు పక్కకు పెట్టేసి పాలు కానీ మరీ కాంచిస్తాలే అనేసి కట్ చేసేసి నేను సగం తినేసినాను. ఇంకా బాబు అయితే మామిడికాయ ఎంత టేస్టీగా ఉంటుంది, మా బాబు ఎందుకో ఇష్టపడ్డు. ఇంకా ఆయన నేను తిన్నాము. అరిస్తాం కాబట్టి ఒక్క పీస్ తీసుకొని తిన్నాడు. ఇంకా మరి వచ్చేసి ఇంకా బాబు వచ్చి పనుకున్నాడు, ఆయన వచ్చేసి డ్యూటీకి పోయినాడు. నాకు విపరీతమైన గెజ్జలు మనం కాళ్ళకి వేస్తామే పాదం దగ్గర నొప్పి వచ్చింది, విపరీతంగా వచ్చింది. మీకు కానీ ఉపయోగపడుతుందని అంత పెయిన్లో కానీ వీడియో తీసినాను. ఇసుక వచ్చేసి బాటల్లో నేను ఎప్పుడు రెడీగా పెట్టుకుంటా. బాటల్లో ఇసుక అయిపోతానే ఎక్కడన్నా ఇండ్లు కడతా అంటారు కదా, అక్కడ ఇసుక తెచ్చి అట్లా బాటల్లో పెట్టుకుంటాను. ఇప్పుడు స్టవ్ పైన అది కడాయి పెట్టినా చూడండి, అది వచ్చేసి ఈ ఇసుక ఎంచుకోవడానికే నేను పెట్టుకున్నాను. ఇసుక ఏంటివన్నా నాకు కావాల్సినవన్నీ ఏంటివన్నా ఆకులు అవి కానీ వేయించుతా అంటాను, అవి వేయించుకోవడానికి ఇది పెట్టుకున్నాను. ఆ ఇసుక వచ్చేసి మన గుప్పెడితో 2 గుప్పెళ్ళు అనుకోండి, పిటికెడు అంటామే, ఆ పిటికెడితో 2 పిటికెళ్ళని ఎంతో కొంత కొంచెం ఇసుక నేను మూట చూపిస్తాలేండి. ఆ విధంగా వేసేసి బాగా వేడి వచ్చేదట్లా ఏంచల్ల ఇసుక. మనం ఏంటివన్నా శనక్కాయ విత్తనాలు అట్లాంటివి శనక్కాయలు అట్లాంటివన్నీ ఏంపుతాం చూడండి, ఆ విధంగా బాగా వేయించితేనే పొగ రావాల ఇసుకలో నుంచి. నొప్పి మటుకు చాలా తగ్గుతుంది. మాకు ఆయుర్వేదిక్లో వచ్చేసి నేను హాస్పిటల్లో 15 రోజులు ఉన్నాను ఒకసారి. ప్రతిరోజు నాకు ఇది కాపడం పెడతాండ్రి. అప్పుడు ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 పూట్ల వేడి చేసి ఇసుక కాపడం పెడతాండ్రి. బాగా రిలీఫ్ వస్తుంది. పెయిన్స్ అయితేనా బాగా తగ్గుతాయి. ఎక్కువ నొప్పి వస్తుంది ఇంకా తగ్గలేదంటే హాస్పిటల్కి ఏం పోతాం తప్పదు. అప్పుడప్పుడుకి ఉపయోగం అయితే పడుతుంది చూడండి. నాకైతేనా బాగా యూజ్ అవుతుంది. నేనైతే ఎక్కువ శాతం చేసుకుంటా అంటాను. ఉండండి మీకు తీసి పెడదాం అనేసి వీడియో తీసినాను. ఈ విధంగా బాగా వేయించాల. అసలు అయితేనా పెయిన్ మీకు ఎక్కడ లైట్గా ఉంటాయి చూడండి, వాళ్ళకైతే బాగా తగ్గుతాయి. మెడిసిన్తో పాటు ఇట్లాంటివి ఇంటి వైద్యాలు చేసుకునేటివి మెడిసిన్ వాడుతూ చేసుకోవాల. ఓన్లీ ఇసుకతోనే మనకు నొప్పి తగ్గుతుంది అనేసి ఎప్పుడు అనుకోవద్దండి. నేను మెడిసిన్ వాడుతూ ఇది 15 రోజులు కంటిన్యూగా నా బాడీకి వచ్చేసి ఇట్లా బాగా వేడి చేసేసి బాగా కాపినారు. ప్రతి చోట బాడీలో నొప్పి ఉండే నాకు. అప్పుడు ఒళ్ళంతా వేడి చేసి మసాజ్ రూమ్లో సపరేట్ ఉంటుంది, ఆ రూమ్లో కాపుతారు. ఈ విధంగా అంతా ఇసుక అంతా వేడైతేనే ఒకటి కాటన్ క్లాత్ ఉంటుంది, కాటన్ క్లాత్ తీసుకొని బాగా వెడల్పుగా పరుచుకునేది. ఇది బాగా వేడి అయిపోతుంది కదా ఇసుక అంతా, అది వేడి అయిపో లోపల
క్లాత్ కానీ కట్ చేసుకొని నేను ఎప్పుడూ అట్లా చిన్న చిన్న క్లాతులు రెడీగా పెట్టుకుంటా. ఎందుకంటే నాకు ఇట్లాంటివన్నీ డైలీ రొటీన్ ఉంటాయి. నాకు ఇంట్లో ఇట్లాంటివి నాకు చాలా అవసరం పడతా ఉంటాయి. నాకు ఎప్పుడు కొంచెం బాగుందనుకో ఇట్లాంటివన్నీ చేసుకుంటా ఉంటాయి. ఈ విధంగా అంతా క్లాత్లోకి వేసేసినాను. ఇంకా మీకు ముడి కట్టేకి నాకు ఫోన్ ఎవరు పట్టుకునేకి లేరు. ఇదిగో అట్లా దారం తీసుకొని అదే క్లాత్ అయినా కొంచెం పొడవుగా ఉంటేనే అదే అయినా చేసుకోవచ్చు. ఇంకా ఆ విధంగా పాదము ఇట్లా టీపా మీద పెట్టుకున్నాను. ఇంకా నేనే చిన్న కాపుకుంటా. ఆయన ఉంటేనా ఆయన కాపుతాడు, ఆయనే ఏంచి కాపుతాడు. లేదనుకో పిల్లలు ఉన్న టయానికి పిల్లలైనా కాపుతారు. అక్కడ నొప్పి వస్తుంది, మీకు చూపిస్తాను చూడండి. అక్కడ అస్సలు విపరీతమైన నొప్పి తట్టుకోలేకపోయినాను. అది బాగా కాపి వేయించేసి బాగా కాపేసినాను. బాగా ఆయింట్మెంట్ పట్టించేసిన. ఇంకా మాకు 11 రోజులు దీపారాధన అనేది ఇంట్లో చేయము. మా ఇంటి పేరు కలవాళ్ళే వాళ్ళు. చాలా ఎక్కువ వేడైతే అంటే అట్లా క్లాత్ వేసేసి కొంతసేపు పెట్టేసినాను. పెట్టి తీసినాను. ఇంకా ఆ విధంగా కాపుకొని ఇంకా పనుకోండి. ఇంకా మా తోడుకోడలు అందరికన్నా మాకు పెద్ద అక్క ఇక్కడ మాట్లాడుతుంది. ఆ అక్కను ఇంకా అవ్వ ఏం పాప లైట్లుగానే వేయలేదు బయట అంటే, లేదవ్వ కాలు చాలా వస్తా అంటే, ఇంకా దీపారాధన కానీ ఏం చేసేది లేదు కదా, అందుకు ఇంకా చెత్తలేమో అన్నీ నూకేసినాను, మొహం కడుక్కొని పనుకున్నానవ్వ అంటే, ఇంక సరేలే అని హాస్పిటల్ కన్నా పోయిరాపు అంటే, లేదులే తగ్గుతుందిలే అవ్వ అన్నాను. ఇంకా అక్క వస్తేనే అక్క మేము ఒక గంట కూర్చొని బాగా మాట్లాడుకున్నాము. ఇంకా మరి బాగా వచ్చి అక్కని పిలుచుకొని పాయా. అందరికన్నా పెద్ద తోడుకోడలమ్మ మా వారి వాళ్ళ అన్న భార్య చాలా రోజులు అయి రాలేదనేసి వచ్చి మాట్లాడించుకొని వెళ్ళింది. ఇది వచ్చేసి ఈరోజు వీడియోనే ఉదయాన్నే. మరి ఈరోజు వచ్చేసి అవ్వ వేరే వాళ్ళ ఇంటికి మనకు తెలిసిన వాళ్ళ ఇంటికే ఒకరోజు ఒక అన్న నెల కింద మన బంధువులు చనిపోయినారని నేను అవ్వ వెళ్ళింటిమి చూడండి. ఆ అక్కని మాట్లాడిచ్చొద్దాము, వంట తొందరగా చేసేయి అంటే ఇంక సరేలే అనేసి చేసేస్తాను. ఇది టమోటా రసం అటు సైడ్ పెట్టేసినాను. అది అవుతుంది. చిక్కుడుకాయ ఫ్రైను ఇంకా చపాతి బెండకాయ ఫ్రై చేసేద్దాంలే అనేసి స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసినాను. ఇంకా వచ్చేసి పోపు దినుసులు అన్నీ వేసేసినాను. ఎండుమిర్చి చూడండి ఎంత పెద్దగా వేసినానో. అవ్వకు ఎప్పుడు ఇంత పెద్దగా ఎండుమిర్చి వేయాల మా అవ్వకు. మా బాబుకి వచ్చి చిన్న కట్ చేసి వేయాల. ఎండుమిర్చి వచ్చేసి బాబుకు చిన్న కట్ చేయాలి. ఎందుకమ్మా నీ పొడుగు కట్ చేసేస్తావు అంటాడు. మా అవ్వ వచ్చేసి ఎందుకు పాప అంత చిన్నగా తుంచేస్తావు అంటావు. సరేలే అని అట్లా ఒక రోజు ఇట్లా ఒక రోజు వేస్తా అంటాను నేను. ఎండుమిర్చి గురించి ఇది మా ఇంట్లో మ్యాటరు. ఎండుమిర్చి గురించి మళ్ళీ వచ్చేసి ఆనియన్స్ బాగా పెద్ద గడ్డలు వచ్చేసి తరుక్కున్నాను. ఇవి వచ్చేసి గోరు చిక్కుడు అంటారు, మేము వచ్చేసి చౌడేకాయలు అంటారు మా ఇంట్లో. ఇంకా గోరు చిక్కుడు అంటారంట, మేమైతే చౌడేకాయలు అంటాము. దానిలోని వచ్చేసి కొంచెము రాళ్ళు ఉప్పు వేసేసి ఉడికించుకున్నాను. 3 విజిల్స్ ఇప్పించుకున్నాను. కొంచెం బాగా మెత్తగా ఉంటేనే బాగుంటాయి. దాన్ని బాగా పిండేసినామనుకో ఇంకా ఈ విధంగా ఆనియన్స్ అన్నీ వేగిన తర్వాత ఈ గోరు చిక్కుడు చౌడేకాయలు, అది ఒక్కో ప్రాంతంలో ఓ రకంగా అంటారు కదా, మా ఇంట్లో అయితే చౌడేకాయలు అని అంటారు. ఇంక ఈ విధంగా వేసేసి ఆనియన్స్ కానీ కొంచెం మగ్గుతాయి కదా, కరివేపాకు వేసేసినాను. కొంచెం పసుపు వేసేసిన, ఉప్పు వేసి ఉడికించుకుంటాం కదా, ఇంకా కొంచెం పసుపు వేసేసిన తర్వాత కొంచెం ఎండుకారం కానీ ఎండుకారం ఇట్లా వేసేసిన. మరి వచ్చేసేసి మిక్సీ జార్ తీసుకొని పెద్దది, మనం టెంకాయ కొడతాం కదా, పెద్ద చిప్ప తీసుకొని మిక్సీలోకి వెల్లుల్లిను పచ్చి కొబ్బరి 2 కలిపి గ్రైండ్ చేసేసినాను. ఇంక ఇది అంతా వేసేసి ఒక 5 నిమిషాలు బాగా మగ్గిచ్చేసినామనుకో బాగా టేస్టీగా ఉంటుంది. మనకు కొబ్బరి వెల్లుల్లి వద్దనుకునే వాళ్ళు చెనిక్కాయ విత్తనాలు వేపుకొని దాంట్లోకి ఎండుమిర్చిను వెల్లుల్లి ఉప్పు మరి కొంచెం బెల్లం వేసుకొని పౌడర్ అయినా చేసుకోవచ్చు, ఆ విధంగా అయినా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి పచ్చి కొబ్బరి చాలా ఉందిలే అనేసి నేను ఈ విధంగా చేసినాను. అది చేసినా తింటారు, ఇది చేసినా తింటారు. చెనిక్కాయ విత్తనాలు వేస్తేనే బాగా ఇంకా ఎక్కువ తింటారు. ఎప్పుడైనా చూపిస్తానులేండి ఆ వీడియో, ఎప్పుడైనా చెనిక్కాయ విత్తనాలతో ఏ విధంగా చేస్తాను. ఇది అనేది బాగా మనం పచ్చి కొబ్బరి వేసింటాం కదా, అన్నీ బాగా వేగి ఒక 5 నిమిషాలు మనం దమ్ అంటారే ఆ విధంగా దాన్ని ఇడ్చిపెట్టేసినామనుకో, సిమ్లో పెట్టి అప్పుడప్పుడు కలేస్తూ ఉన్నామనుకో బాగా టేస్టీగా తయారవుతుంది. బాగా అన్నీ పట్టుకుంటాయి. మనం ఉప్పు వేసి ఉడికిచ్చినామనుకో, ఏదన్నా వెజిటేబుల్స్ ఉడికిచ్చేటప్పుడు
బాగా కలుస్తుంది అన్నిట్లోనూ. మనం అప్పుడే వేసినామనుకో అంత తినేటప్పుడు రుచిగా కనిపించదు వెజిటేబుల్. అందుకు నేను ఉప్పేసి, మాకు కరెంట్ వచ్చేసి పోతుంది వస్తుంది, అందుకు మీకు వీడియో ఇట్లా కొంచెం చీకటిగా కొంచెం వెలుతురుగా కనిపిస్తుంది. ఈ విధంగా అదే దాన్ని కానీ చవడేకాయలు చేసేసినాను. ఆ పక్క రసం కానీ తయారైపోయింది. టమోటా రసము, టమోటాలు ఎర్రగా ఉన్నాయి, ఎంత టేస్టీగా ఉన్నాయంటే అంత టేస్టీగా ఉన్నాయి. కొన్ని బెండకాయలు ఉంటేనా ఇంకా బాబుకు బెండకాయ తాలింపు చేద్దాంలే అనేసి ఈ కొన్ని బెండకాయలు ఉన్నాయి, అది కొంచెం ఇది కొంచెం చేసేసి, అదైతే 1/2 kg చేసిన, ఇది వచ్చి 1/4 kg, కొంచెం ఇంకా తక్కువే ఉంటాయిలేండి. ఇంకా కొంచెం ఆయిల్ వేసేసి, ఇంకా పోపు దినుసులు వేసి, ఒక ఎండుమిర్చి వేసేసి, కొంచెం కరివేపాకు ఆనియన్స్ వేసేసినాను. ఇంకా బెండకాయ ముక్కలన్నీ బాగా శుభ్రం చేసేసి, బెండకాయ ముక్కలు ఎప్పుడు చాలా ఎక్కువ నీళ్ళు పోసి కడగాలంట, చాలా మందులు వేసి పెంచుతారంట బెండకాయలకు. మనం బాగా శుభ్రం చేసుకోవాలి. బెండకాయలు తినడం వల్ల కానీ ఆరోగ్యానికి చాలా మంచిది కదా. ఇంకా బెండకాయ ముక్కలు బాగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఆ బెండకాయ ముక్కలు వేసేసి కొంచెం సాల్ట్ వేసేసినాను. ఇంకా మరి కొంచెం పసుపు, ఇంకా అన్నీ వేసేసిన తర్వాత బాగా, ఇంకా పసుపు వేసిన తర్వాత మరి కొంచెం ఇప్పుడు చూడండి మళ్ళీ వెళ్తారు వచ్చా, మళ్ళీ వెళ్తారు పోతుంది. ఇది ఎండు కారము. ఇంకా అది మనము దాంట్లోకి చిక్కుడుకాయలకి అది ఒలిసి పెట్టినాం చూడండి, చౌడేకాయలు, చిక్కుడుకాయలు అని వస్తుంది. చౌడేకాయలకు ఆడిచ్చిన్లా కొబ్బరి వెల్లుల్లి అది కొంచెం ఇంకా కొంచెం తీసింటి, దీంట్లోకి కానీ కావాలనేసేసి చాలా పెద్దగా ఉండలేంది కన్నెల చిప్ప అంటామే, ఆ చిప్ప కొబ్బరి ఆడిచ్చినాను మిక్సీకి. బాగా టేస్టీగా ఉంటాయి పచ్చి కొబ్బరి వేస్తేనా. ఇంకా పచ్చి కొబ్బరి వెల్లుల్లిది అది కానీ కొంచెం పౌడర్ వేసేసి, ఇంకా కారము వేసినా కదా అన్నీ వేసేసి ఇట్లా ఒక 15 నిమిషాలు మగ్గించినామనుకో, అన్నీ వేసేసి సిమ్లో పెట్టేసినాను. ఇంకా సింకు నిండా సామాన్లు ఉన్నాయి, అన్నీ కడిగేసినాను. ఇంకా చపాతి చేసేసిన, ఇంకో టమోటా రసము, ఇంకా బెండకాయ వేపుడు, ఇది చౌడేకాయలు తాలింపు, ఇంకా వచ్చేసేసి రైస్ కానీ చేసేసినాను. ఇంకా అన్నీ టేబుల్ మీద పెట్టేసినాను. నేను ఇంకా ఎట్లా టిఫిన్ తిన్ను కదా, ఇంకో మామిడికాయ తినేసేసి బయలుదేరినాం. మరొక వీడియోలో